దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం లూకా సువార్త 18వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో అనేకమైన ఆసక్తికరమైన విషయాలున్నాయి. జాగ్రత్తగా, శ్రద్ధగా వినండి. బైబిల్ గ్రంథాలు తెరవండి. లూకా 18వ అధ్యాయం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచునుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమె న్యాయము తీరుతునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ప్రియవిశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు గత అధ్యాయంలో శిష్యులతో తాను వచ్చే రాకడ సమయంలో ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో తెలియచేస్తూ ఉన్నారు. ఆయన వచ్చే సమయం ఎలా ఉంటుంది? ముందుగా ఆయన శిలువ శ్రమలు పొంది, ఆ తర్వాత తండ్రి వద్దకు చేరి, ఆయన మరలా తిరిగి రావాల్సిన గడియ కాస్త సమయం పడుతుంది కాబట్టి, ఆ సమయంలోపు ఎలాంటివన్నీ సంభవిస్తాయో అనేకమైన విషయాలు చెప్పారు. అవి వినటానికే భయం పుట్టించేవిగా ఉన్నాయి. అలా అవి భయపెడుతూ ఉండగా మీరు భయపడాలా? వాటి కోసం మీరు భయపడకుండా మీరొక పని చేయండి. ఏం చేస్తారంటే విసుకక నిత్యము ప్రార్థన చేయండి. తండ్రిని వేడుకోండి. మోకాళ్ళ మీదకు వచ్చి ప్రభువుకి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ ముందుకు సాగండి. ప్రతి పరిస్థితిలోనూ ప్రభువు మీకు సహాయం అందిస్తాడు అని వారికి తెలియచేస్తూ, విసుగక ప్రార్థన చేయాలి అని తెలియచేయడానికి ఒక ఉపమానం చెప్తున్నారు ప్రభు. ఒక న్యాయాధిపతుడున్నాడు. అతడు అన్యాయస్తుడు. పేరుకి న్యాయాధిపతి గాని అతనిని అన్యాయాధిపతి అంటే బావుంటుంది. న్యాయం తీర్చడు. ఇతరులకి ఏమి చేయాలన్నా వారి పక్షంగా ఏదో ఒకటి ఆశపడతాడు. అన్యాయమే చేస్తాడు. అతడు అన్యాయస్తుడు. లంచం పుచ్చుకుంటాడు. ఎవరు ఎవరైతే అతనికి కానుకలు ఇస్తారో, ఎవరైతే లంచం ఇస్తారో అట్టి వారికి వారి పక్షంగా తీర్పుని మార్చి చెప్పేస్తాడు. అలాంటి వాడు మనుషుల్ని లక్ష్యపెట్టడు. డబ్బుని ప్రేమిస్తాడు గనక దేవుణ్ణి కూడా లక్ష్యపెట్టడు. అలాంటి ఒక న్యాయాధిపతి ఒక చోట ఉన్నాడు. అదే పట్టణంలో ఒక పేద విధవరాలు ఉన్నది. ఆమె న్యాయాధిపతి దగ్గరకు వచ్చి, అయ్యా, ఇదిగో నాకు న్యాయం తీర్చు. నాకును నా ప్రతివాదికి మధ్య నీవే న్యాయం తీర్చాలంటే అతడు ఒప్పలేదట. ఆమె కూడా సరే, నువ్వు ఒప్పవా? ఎందుకు ఒప్పవు? నీ సంగతి ఏంటో నేను చూస్తాను అన్నట్లుగా పదే 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 వెళుతుంది. ఇంకా ఇంకా అడుగుతుంది. అయ్యా అయ్యా న్యాయం తీర్చయ్యా, అయ్యా పట్టించుకొనైనా నా సమస్య చూడయ్యా అంటూ చాలా పదే 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 అతని దగ్గరికి వెళ్లి మాట్లాడేసరికి అతడు అనుకుంటున్నాడు, నేను దేవునికి భయపడకపోయినా, మనుషుల్ని లక్ష్య పెట్టకపోయినా, ఈమె పదే 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 వచ్చి నన్నిలా అడగకుండా ఉండటాని కోసమైనా ఈమెకు త్వరగా న్యాయం తీరుస్తానని అతడు అనుకుంటున్నాడంట. ప్రభు ఈ ఉపమానం చెప్పి అంటున్నారు, ఆ న్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి మాట వినండి. అతడు ఎవరిని లక్ష్య పెట్టకపోయినా ఆ విధురాలు పదే పదే తొందర పెట్టేసరికి తన పక్షంగా తన మనసులో ఒక ఆలోచన కలిగింది కదా!
అయితే వినండి ప్రియవిశ్వాసులారా, ఈ న్యాయాధిపతిని దేవునితో వీల్లేదు. దేవునికి, న్యాయాధిపతికి వ్యత్యాసం ఉంది. ఇతడు అన్యాయస్తుడు. ఎవరైతే అతనికి సొమ్ము అప్పజెప్తారో వారి పక్షంగా న్యాయం తీర్చేస్తాడు. వారిదే న్యాయం, వారిదే పైచేయి అని ప్రకటించేస్తాడు. ఇతడు అన్యాయస్తుడు. ఎవరిని లక్ష్యపెట్టడు. ఇదిగో బీదలనైతే వారిని పదే, పదే, పదే తిప్పించుకునే పరిస్థితి. కానీ దేవుడు వ్యత్యాసాన్ని ఎలా చూపిస్తున్నాడంటే, అలాంటి కఠినాత్ముడే, అలాంటి అన్యాయం చేసే పేరుకి న్యాయాధిపతి న్యాయపీఠం మీద కూర్చున్నాడు. న్యాయ తీర్పులు చెప్పవలసిన వాడై ఉన్నప్పటికీ అన్యాయం చేస్తున్న అతగాడే ఒక పేద విధవరాలు పదే పదే వెళ్లి అడుగుతుంటే, కరుణగల మీ తండ్రి మీరు ప్రార్థిస్తే మీ ప్రార్థనలకు జవాబివ్వడా? కరుణగల మీ తండ్రి మీరు కోరింది మీకు పక్షాన నెరవేర్చడా? మీకు న్యాయం తీర్చడా? తీరుస్తారు గదా! మీరు ప్రార్థన చెయ్యండి. విసిగిపోవద్దు. ఏ పరిస్థితి అయినా అది ఎలాంటి సవాల్‌గా నిలిచినా ఆ పరిస్థితిలో, ఆ స్థితిలో నీవు నీ దేవుని వేడుకో. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతికే స్పందించే హృదయం అంటే, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభుకి ఎంత ప్రేమగల హృదయం ఉన్నదో, ఆ ప్రేమ చొప్పున నీవడిగినప్పుడు నీకు సహాయం చేయడా? చేస్తాడు కదా! విసుగక ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. విశ్వాసులారా, దేవునితో ప్రార్థనలో గడుపుతున్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నారా? మీ ప్రార్థన ప్రభువుకి వినపడాలి. ప్రభువుతో మీరు మాట్లాడాలి. ప్రభు కూడా మీతో మాట్లాడతారు. మీరు అడిగిన వాటిని ప్రభు మీ పక్షంగా జరిగిస్తారు. మనము ప్రార్థించుకోవడానికి అవకాశం మనకు దేవుడే ఇచ్చారు. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతిలాగా మన ప్రభువు కఠిన హృదయుడు కాడు. కఠినంగా లేదా ఆయన ఆయనకేదో ఇచ్చేవారు, ఆయనకేదో చేసేవారని, వాళ్ళ పక్షంగా నేను నిలబడతానని అట్లా ఉండడు. ఆ మాటకొస్తే భూమి మీద ఏ మనిషి దేవుడికి రూపాయి డబ్బు ఇవ్వలేడు. దేవునికొక వస్త్రం ఇవ్వలేడు. దేవునికంత ఆహారం పెట్టలేడు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయనే మనుషులకిస్తున్నాడు. అలాంటిది ఆయన ఏమి ఆశిస్తాడు? ఏమి ఆశించడు. తనకు మొరపెట్టు వారికి విరిగి నలిగిన హృదయం కలిగి తనకు నిజంగా మొరపెట్టి దేవుని మీద నిజంగా ఆధారపడి విసుగక పట్టుదలతో ప్రార్థించే వారికి ఆయన మేలు చేస్తాడు. ఎడతెగక ప్రార్థన చేయండి అని పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మాట్లాడతారు. ఈ ప్రార్థన ఎడతెగకుండా ఉండాలి. ప్రభువు చెప్తారు విసుగక ప్రార్థించండి. మెలకువ కలిగి ప్రార్థించండి. పట్టుదల గలవారై ప్రార్థించండి. ప్రార్థనలో గడపండి. ప్రార్థించండి. ఏలియాను గురించిన మాటలు చదువుతాము. అతడు మన వంటి వాడే. అయినప్పటికీ పట్టుదల కలిగి మంచైనా, వర్షమైనా కురవకూడదని ప్రార్థన చేశాడు. మరలా పట్టుదల కలిగి భూమి మీద వర్షం కురవాలని ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన దేవుడు ఆలకించి కార్యాలు జరిగించారు కదా! అలాగే ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఒక విధవరాలు పక్షాన దయ చూపితే, దేవుడు మీ పక్షంగా దయ చూపుతారు. కాబట్టి ఏ పరిస్థితి అయినా జడివద్దు. విశ్వాసం ఆవుగింజంత ఉన్నా చాలు. ఆ ఆవుగింజంతో విశ్వాసంతో దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే, ప్రార్థనలో బలపడుతూ విసుగక మీరు ప్రార్థించడం అలవాటు చేసుకుంటే, ఇదిగో నేను చెప్పే పరిస్థితులు ఎటు నుంచి ఎటు భూమి మార్పు నొందిన, నడి సముద్రము పొంగి పొర్లిన, ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి మార్పులు మీరు చూసినా, మీరు మీ ప్రభువు మీద ఆధారపడి ప్రార్థన చేయండి. ఆయన మీ పక్షంగా సహాయం చేస్తారు అంటూ తన మాటలు చెప్తూ ఉన్నారు. ప్రభు మరొక ఉపమానం చెప్తున్నారు. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు
నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరమున నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ప్రభు మరొక ఉపమానం చెప్పసాగారు. ఏమనంటే, మేమే గొప్పవాళ్ళం, మేమే నీతిమంతులం, మేమే అంటూ ఎదుటోళ్ళనెప్పుడు వీళ్ళు నీతిమంతులు కాదు, పాపులు. వీళ్ళు మాకన్నా గొప్పవారు కారు అంటూ కొందరు హృదయపు స్థితి ఉన్నదట. అట్టి హృదయపు స్థితి ఉన్నవారితో ప్రభు ఈ ఉపమానం చెప్తున్నారు. ఒక ఇద్దరు మనుషులున్నారు. ఒకతను పరిసేయుడు. ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మరొకతను సుంకరి. అత్యల్పమైన స్థానంలో ఉన్నాడు. పరిసేయుడు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తాడు గనక, దేవాలయంకి వెళ్ళేవాడు గనక అతడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. సుంకరి రోమా ప్రభుత్వానికి లోబడి పనిచేస్తాడు గనక, సొంత ప్రజలైనా సరే ఇతడు ప్రభుత్వ బాధ్యత చొప్పున అందరి దగ్గర పన్ను వసూలు చేస్తాడు గనక అతన్ని పాపిగా ఎంచుతారు. వీరిద్దరూ దేవాలయానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. పరిసయుడు లోనికి వెళ్ళాడు. మందిరానికి యథావిధిగా వెళ్ళినట్లుగా చక్కగా లోపలికి వెళ్ళిపోయాడు. తనలో తాను ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీకు వందనాలయ్యా. ఎందుకు వందనాలు అంటున్నానంటే, నేను నీకు 10వ వంతు చెల్లించేవాడుగా ఉన్నాను. నేను ఉపవాసం చేస్తున్నాను వారానికి 2 సార్లు. ఇంకా చెప్పాలంటే ప్రభువా, నేను ఆ వ్యభిచారిలాగా లేను, ఈ దొంగల్లాగా లేను, ఆ సుంకర్‌లాగా లేను. ఇలా నన్నుంచావు నీకు స్తోత్రం అంటున్నాడు. సుంకరి గుండె బాదుకుంటూ ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం సరిపోక, ప్రభూ నేను పాపిని నన్ను కరుణించవు అంటూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు చెప్తున్నారు, ఇది తీర్పును గురించిన ఉపమానం కాదు. ప్రార్థనా వ్యత్యాసాన్ని ప్రభు చూపిస్తున్నాడు. పైన ఉపమానంలో మనం చూసాం గదా! విసుగక ప్రార్థించాలి. ఎలాంటి ప్రార్థన? గొప్పలు చెప్పుకునే ప్రార్థన. తన నీతిని తాను వెలబుచ్చుకుంటూ, తన నీతిని తానే బయటకు చెప్పుకుంటూ దీన్ని ప్రార్థన అందామా? తన గురించి తానే పరిచయం చేసుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నాడా దేవుని దగ్గర? కదా! తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటున్నట్లే ఉన్నది కదా! ఇది ప్రార్థనలాగా ఎక్కడుంది? అయితే ఇతడు మరి నీతిమంతుడిగా ఎట్లా తీర్చబడతాడు? కొందరున్నారట. వారంట తమలో తామే మేమే నీతిమంతులం అనుకుంటున్నారంట. అలాంటి వారికి ప్రభు ఈ ఉపమానం చెప్తున్నారు. "ప్రియశ్వాసి నీ మట్టుకు నీవు నీతిమంతుడను, నీతిమంతురాలను అనుకుంటున్నావా? నీతి మనది కాదు. ఎవరైతే ప్రభు దగ్గరకొస్తారో, పాపి అని ఒప్పుకుంటారో వారిని ప్రభు నీతిమంతులుగా చేస్తారు. తన రక్తం చేత శుద్ధి చేసి, పాపాలన్నీ కడిగి పవిత్రపరిచి, నీతిమంతుడిగా ప్రభు ఎంచుతారు. ప్రభు చేత ఎంచబడిన వారు నీతిమంతులవుతారు. శుద్ధి చేయబడిన వారు నీతిమంతులవుతారు. అంతేగాని తమను తాము నీతిమంతులమని ఇతరులకు కనపరచగోరు వారు నీతిమంతులు కారు, కానేరరు. ప్రభు దృష్టి దగ్గర ఇట్లాంటి మెప్పుకోలు, ప్రార్థనలు చేయకూడదు. ప్రభు దగ్గర వినయంతో, విరిగి నలిగిన మనస్సుతో మన నిజ స్థితి ఏంటో ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. సుంకర చేస్తున్నాడు, ప్రభు నన్ను కరుణించు. నేను పాపిని. ప్రియశ్వాసులారా, యేసు సిలువను మన కోసం సహించి, శ్రమను అనుభవించి, మరణించి తిరిగి లేచారు. మనందరినీ రక్షింపగోరారు. ఇప్పుడు నీవు ఆయన్ని నమ్మి, ఆయన దగ్గరకొచ్చి, ప్రభువా నన్ను మన్నించవు, నేను నిన్ను పోలి బ్రతికే భాగ్యం నాకివ్వవు అంటూ ఆయన్ని ప్రభువుగా ఒప్పుకొని, తమ పాపాలు విడిచిపెట్టువారు నీతిమంతులుగా తీర్చబడతారు. నమ్మిక మాత్రం ఉంచితే చాలు నీవు దేవుని రక్షణ పొందగలుగుతావు. సుంకర చూడండి, నీతిమంతుడిగా తన ప్రార్థనను బట్టి తీర్చబడ్డాడు. పరిసయ్యుడిని చూడండి, తనకున్న స్థానాన్ని బట్టి, తను చేస్తున్న పరిస్థితుల్ని ప్రభువు దగ్గర గొప్పగా చెప్పుకుంటుంటే, తాను నిలుచున్న ఆ స్థలం పైకప్పు వరకు కూడా చేరలేదు పరిసయ్యుని ప్రార్థన. సుంకరి ప్రార్థన అయితేను దేవుని పాదాల దగ్గరకు చేరింది. ప్రభు హృదయంలోనికి వెళ్ళింది. నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందా? లేదా నీ దగ్గరే ఆగిపోతుందా?
బైబిల్ గ్రంథంలో కొందరి ప్రార్థనలు నేరుగా ప్రభు యొక్క సింహాసనాన్ని చేరినట్లుగా కూడా మనం చదువుతాం. దానియేలు ప్రార్థిస్తుంటే దేవుడు తన దూతను పంపుతారు. దేవుని దూత వచ్చి, "దానియేలు, నువ్వు ప్రార్థించుట ప్రారంభించినప్పుడే నీవు కోరిన దాన్ని నీకు తెలియచేయడానికి నేను పంపబడ్డాను" అంటారు దేవుని దూత. చూసారా? నీవు నేను ప్రార్థించాలి. ఆ ప్రార్థన ప్రభువుని చేరాలి. గొప్పలు చెప్పే ప్రార్థన కాదండి. లేదా ఏదో చక్కగా వర్ణించి, వివరించి ఒక మాలికలాగా అల్లి ఒక దండను అల్లినట్లుగా, ఆ దండను తీసుకొనెళ్లి ప్రభువు మెడలో వేసినట్లుగా కాదు. వర్ణించి వివరించాల్సిన అవసరం కూడా లేదు. ఆ రిఫరెన్స్‌లు, ఈ రిఫరెన్స్‌లు బైబిల్ గ్రంథంలోని సందర్భాలన్నింటినీ వర్ణించాల్సిన అవసరం కూడా లేదు. మంచి హృదయంతో దేవునితో నీ హృదయపు యొక్క నిజ స్థితిని ఒప్పుకుంటూ, అలాగ ప్రభువుకి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చక్కగా చెప్తే చాలండి. అటు ప్రార్థన మనం చేసేటి వారంగా ఉండాలి. ప్రభు వినే ప్రార్థన చేయాలి. విసుగక ప్రార్థించాలి. అలా ప్రార్థించువారు దేవుని కృపను పొందుకుంటారు. దేవుడు చిన్న బిడ్డలను ఆశీర్వదిస్తున్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 15 వచనం నుంచి. తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా, ఆయన శిష్యులు అది చూచి, తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వానిని నా యొద్దకు రానీయుడి. దేవుని రాజ్యము ఈలాటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. విశ్వాసులారా, కొందరు చిన్న బిడ్డలు తీసుకునొచ్చి మా బిడ్డల్ని యేసు ఆశీర్వదించాలి, యేసు ప్రార్థించాలి, యేసు ప్రభు ముట్టుకోవాలి అట్లంతా కోరుకుని ప్రభు దగ్గరకు బిడ్డలను తీసుకునొచ్చారంట. శిష్యులు చూచి, అయ్యయ్యో! ఏంటి చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు, తీసుకెళ్ళిపోండి అట్లంతా అంటంటే ప్రభు అది చూసి, చిన్న బిడ్డల్ని నా దగ్గరికి రానియండి, వారిని ఆటంకపరచొద్దు. చిన్న బిడ్డలు చిన్న వయసులో ఏది తల్లిదండ్రులు నేర్పుతారో, లేదా వారిని సండే స్కూల్‌కి పంపితే అక్కడ ఏ పాఠాలైతే విని నేర్చుకుంటారో, వాటి విషయంలో శ్రద్ధ కలిగుంటారు. మంచి మనసుతో అంగీకరిస్తారు. ఈ బిడ్డలు ఎదిగిన తర్వాత వారికి దేవుని గురించి పరిచయం చేయడం, బిడ్డలు ఎదిగిన తర్వాత వారి హృదయాల్లో దేవుని మాటలు నాటాలనుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అప్పుడు వారు వింటారు అనేది చెప్పలేము. విన్నదాన్ని పాటిస్తారనేది చెప్పలేము. వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా మనం అంచనా వేయలేము. ఎందుకంటే ఒకానొక వయసొచ్చేసరికి సొంత ఆలోచనలని, సొంత నిర్ణయాలని రకరకాల పరిస్థితుల గుండా సాగుతారు. కానీ చిన్న బిడ్డలు వారి చిన్న వయసులో ఏవైతే చక్కగా ప్రభువుని గురించి నేర్పిస్తామో వాటిని వారు శ్రద్ధగా నేర్చుకుంటారు. అలాంటి చిన్న బిడ్డల్ని చక్కగా దేవుని మందిరాలకు తీసుకువెళ్ళండి. దేవుని గురించి చిన్ననాటి నుంచే పరిచయం చేయండి. పరిచయం చేసినప్పుడు వారు చిన్ననాటి నుండే చక్కగా ఎదుగుతారు. బాలుడు నడవవలసిన త్రోవను వాడి బాల్యంలోనే నేర్పాలి. పెద్దవాడైనప్పుడు తప్పిపోకుండా ఉంటాడు. పెద్దవాడయ్యాక నేర్పే ప్రయత్నం చేయడం చాలా కష్టతరం. కొందరు లోబడతారు. చాలామంది తృణీకరిస్తారు. తృణీకరించే వయసులో నేర్పాలి అనుకునే కంటే, అంగీకరించే వయసులో నేర్పటం ఎంతో ఉత్తమం. మరో మాట, వారిని నా దగ్గరకు రానియండి, ఆటంకపరచకండి. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అంటున్నాడు. ఆ మాట వింటున్నారా ప్రియ విశ్వాసులారా? చిన్న బిడ్డలది కల్మషం లేని మనసు కదూ! వారు ఏ విధమైన వ్యర్థపు ఆలోచనలు చేయరు కదా! పాపభూయిష్టమైన వక్ర ఆలోచనలు, ఎదుటివారికి హాని చేసే ఆలోచనలు, లేదంటే మంచిగా ఉండేవారిని కూడా చూచి అసహ్యించుకోవడమో, లేదా మత్సరపడడమో ఇట్లాంటివి ఏవి వారిలో ఉండవు కదా! అలాంటి హృదయం ఎవరైతే కలిగి ఉంటారో, వారు దేవుని రాజ్యానికి పాత్రులవుతారు. ప్రియశ్వాసి, నీ హృదయం ఎలా ఉంది? చిన్న బిడ్డలాంటి చక్కటి, మంచి, కల్మషం ఎరుగని లేత హృదయం కదా బిడ్డలది. అలాంటి ఒక మంచి హృదయం కలిగున్నావా? కలిగుంటే నీ దేవుని రాజ్యానికి పాత్రుడవవుతావు. అట్టి హృదయం నీకు లేకున్నదా? ప్రియవిశ్వాసి, ఇప్పుడే
మార్పు నొందు. ఒకడు దేవుని రాజ్యానికి సమీపించాలంటే వాడు క్రొత్తగా జన్మించాలంటున్నారు. దేవుని వాక్యమే సెలవిస్తుంది కదా! చిన్న బిడ్డలాంటి హృదయాన్ని, స్వభావాన్ని ధరించుకో. పిల్ల చేష్టలు చేయమని కాదండి. పిల్లల్లాంటి కల్మషం లేని మంచి హృదయాన్ని కలిగుండమని ఈ మాటల యొక్క ఉద్దేశ్యం. వారిని, చిన్న బిడ్డల్ని చిన్ననాటి నుండి మందిరాలకు అలవాటు చేయండి. పెద్దలారా మీరు కూడా చంటి బిడ్డల వంటి చక్కటి మంచి హృదయాలను కలిగి ఉండండి. ఒక శతాధిపతి అయిన ఒక అధికారి, ధనవంతుడైన ఒక యువకుడు వచ్చి ప్రభువుతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుంచి. ఒక అధికారి ఆయన్ని చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమేమి చేయవలెనని అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవరును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచూనే ఉన్నాననెను. యేసు విని, నీకింక ఒకటి కొదువుగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఆ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతని చూచి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ప్రియసాస్లారా, ఈ యువకుడైన వ్యక్తి ధనవంతుడు. ఇతన్ని గురించిన వివరాలు మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలో కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. ఇదిగో లూకా సువార్తలో కూడా గ్రంథస్థం చేయబడింది. ఇతడు ఒక యవనస్తుడు, మిక్కిలి ధనవంతుడు. ప్రభు దగ్గరకు వచ్చాడు. సద్బోధకుడా, అబ్బా ఎంత చక్కగా సంబోధిస్తున్నాడో! ఓ మంచి బోధకుడా, సత్యం చెప్పే బోధకుడా, సత్పురుషుడా, నేను నిత్య జీవానికి పోవాలనుకుంటున్నాను. ఏం చేయాలి? అంటుంటే ప్రభు దశాజ్ఞల్లోని చివ దేవుని 10 ఆజ్ఞల్లోని చివరి 5ంటిని అతనికి ఉపదేశించడం ప్రారంభించారు. ఏమనంటే ఆయన ఇలాగూ మాట్లాడుతున్నారు. ఇదిగో, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, పొరుగువారి ఆశించొద్దు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు అంటుంటే అతడంటాడు వెంటనే, అయ్యా ఇవన్నీ నేను బాల్యం నుండే అనుసరిస్తున్నాను అంటున్నాడు. నిజమే, ఈ యవనస్తుడు ఆస్తి గలవాడు. చివరి మనిషికి సంబంధించిన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడట. ఎవరిది ఆశించడు, ఎవరి దగ్గర దొంగిలించడు, అబద్ధ సాక్ష్యం పలకలేదు, తల్లిదండ్రులు గౌరవించాడట. అలాగే పొరుగువారి ఆశించకుండా, వ్యభిచరించకుండా, నరహత్య చేయకుండా చక్కగా ఉన్నాడట. అయితే నీకోటి కొదువుగా ఉన్నది అంటున్నాడు ప్రభు. ఏంటయ్యా నాకేం కొదువుంది అంటుంటే, నీ ఆస్తి అమ్మేసేయి, బేదలకిచ్చి ఇచ్చేసి నీవు వచ్చి నన్ను వెంబడించు, నీ పరలోకంలో ధనం కలుగుతుంది అన్నాడు ప్రభు. అలా అనగానే ఇతను మిక్కిలి ఆస్తిపరుడు గనుక వ్యసన పడతాడు. ఏంటి ఈయన ఇలా చెప్పాడు అట్లంతా అనుకుంటున్నాడు. అసలు సంగతి ఏంటంటే, చివరి ఆజ్ఞలన్నీ పాటించాడు గాని మొదటి ఆజ్ఞలు ఉన్నాయి చూశారు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఏ విగ్రహానికి సాగిలు పడొద్దు, ఇలాంటివన్నీ ఉన్నాయే. ఆ విషయంలో ఇతనికి దేవుణ్ణి సేవించే హృదయం ఉంది కానీ అలాగే ధనం మీద మక్కువ ఉంది. మనం గత అధ్యాయాల్లో చూసాము, ఎవరును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. సిరికిని దేవునికి ఎవరు దాసుడుగా ఉండలేరు కదా. అయితే డబ్బును ప్రేమిస్తాడు లేదా దేవుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు, దేవుని మీద బలమైన మంచి ప్రేమ కలిగిన వాడు, హృదయపూర్వకంగా ప్రభువుని విశ్వసించేవాడు డబ్బును ప్రేమించడు.
డబ్బును ప్రేమించేవాడు, డబ్బుని ఇష్టపడే ధనాపేక్ష గలవాడు దేవుని దగ్గరికి రాలేడు. ఇది అతనిలో ఉన్న కొదువ. ప్రభు అదే చెప్తున్నారు. ఓహో! నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా? అయితే దేవుడిని సేవించే విషయంలో నువ్వెట్లా ఉన్నావు? నీకు దేవునికి మధ్య నీ ధనమడ్డొచ్చింది. అందుకే అది అమ్మేయి అని చెప్తుంటే అతడు ఆస్తి గలవాడు గనుక ఆ మాట అతనికి కఠినంగా అనిపించింది. వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి ఆశపడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం, కష్టం. ఇంతకన్నా సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం. అదేంటి? ఆ మాటకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. 26 వచనం. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని ఆయన్నడగగా, ఆయన మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యములని చెప్పెను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచి పెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవము పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను. ప్రియశ్వాసులారా, అది విన్నవారు ఆశ్చర్యపడిపోతున్నారు. ఏంటయ్యా అట్లా మాట్లాడుతున్నావు? అసలు అలాగైతే రక్షణ ఎవరు పొందగలరు? అంటుంటే మీరంటున్నారా? మనుషులకు అసాధ్యములైనవన్నీ దేవునికి సాధ్యములే. దేవుడు సూది బెజ్జంలో గుండా ఒంటెను తీసుకురాగలడు. అంటే మనిషి హృదయాన్ని దేవుడు మార్చగలడు. దేవునికి ఎవరైతే అప్పజెప్పుకుంటారో, దేవుని దృష్టి ఎవరి మీదైతే కేంద్రీకృతం అవుతుందో, అటు వారికి దేవుడు రక్షణిస్తాడు. ఆ రక్షణ పొందిన వ్యక్తి తన్ను తాను సంపూర్ణంగా మార్చుకోగలుగుతాడు. మార్చుకున్నవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. అతడు కఠినాత్ముడే అవ్వచ్చు. కానీ దేవుని రక్షణ వలన అతని మనసు మారుతుంది. అంటే మీరంటున్నారు, ఎలాగైతే ఇంత కఠినమైతే ఎవరు రక్షణ పొందగలరంటే, దేవుడు ఎవరినైతే అనుగ్రహిస్తాడో వారు రక్షణ పొందగలుగుతారు. ఆ రక్షణ పొందని గల వారిని పక్షాన, పొందిన వారి పక్షాన దేవుడు ఏవైనా చేస్తాడు. వారిని ఎలాగైనా మారుస్తాడు. ఎంతటి కఠినాత్ములైన, ఎంతటి పాపులైన, ఎంతటి కఠినమైన రాయి వంటి గుండె గలవారినైనా ప్రభువు మార్చగలడు. ప్రభువు మార్చి తనకిష్టమైన పిల్లలుగా చేయగలడు. రక్షణ ఆనందాన్ని వారికి అనుగ్రహించగలడు. ప్రియశ్వాసులారా, దేవుని ప్రేమించాలి. దేవునికి ఆయస్కరమైనవి ఏవి మనతో ఉండకూడదు. దేవునికి ఏవైతే మనల్ని దూరం చేస్తున్నావో అవి మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, ప్రభు అలాగైతే మేము నీ కోసం అన్ని వదిలేసాం కదా అంటుంటే, అవును, నా కోసం దేవుని రాజ్యం నిమిత్తం తమ ఇళ్లనైనను, ఆకచెండ్రులనైనను, ఎవరినైనా వారు కలిగినదైనా, తల్లిదండ్రులనైనా, భార్యనైనా, ఆస్తిపాస్తులనైనా, దేన్నైతే నా రాజ్యం కోసం ఒకరు వదిలేసుకున్నారో వారు ఇహమందు చాలా రెట్లు పొందుతారు. పరమందు నిత్య జీవం పొందుతారని నిశ్చయముగా చెప్తున్నా. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు పేతురు. మీరు వదులుకున్న దానికన్నా చాలా రెట్లు మీ దగ్గరకు వస్తుంది. మీరు ఎవరినైతే వదులుకున్నారో ఆ బంధాల కన్నా మరిన్ని బంధాలు మీకు ఏర్పడతాయి. అంతేకాదు పరమందు మీకు నిత్య జీవం ఉంటుంది. నిజమే కదా! అపోస్తలులు అన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరకొచ్చారు. ఎందరెందరినో ఆత్మీయ చెల్లెండ్రును, ఆత్మీయ అన్నదమ్ములను, ఆత్మీయ సహోదరులను వారు సంపాదించుకున్నారు. అలాగే వారికి కలిగింది వదులుకున్నారు గానీ, అనేకులు వారి స్థిరాస్తులు తీసుకొని వచ్చి అమ్మి ఆ ధనాన్ని వాళ్ళ పాదాల దగ్గర పెట్టినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చదువుతామండి. అంటే దేవుడు దేవుని పని కోసం, దేవుని కోసం ఎవరైనా ఏదైతే వదులుకుంటారో దానికి చాలా రెట్లు భూమి మీద అనుగ్రహిస్తాడు. పరమందు నిత్య జీవం కూడా ప్రసాదిస్తాడు. ప్రియశ్వాసి, సరే, దేవుడికి ఇష్టం లేనిది నువ్వు వదులుకున్నావా? అది దేవుని రాజ్యం కోసం నీవేమైనా వదులుకోవాల్సొచ్చిందా? అయితే భయపడకు, బాధపడకు. నీకు అంతకన్నా ఎక్కువ రెట్లే దయచేయబడుతుంది. అయితే నేను మరొక విషయం ఇక్కడ దీనితో చేర్చి చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే,
వీటిని నీకవసరమైన వాటిని దేవుని కోసం వదులుకున్నావు మంచిది. అలాగే దేవునికి ఆయాసకరమైన వాటిని కూడా వదిలేసుకో. గొప్ప ప్రతిఫలాన్ని పొందుతావు. దేవుడికి నచ్చనివి, దేవుడు మెచ్చనివి నీలో ఏమన్నా ఉంటే వాటిని కూడా విడిచిపెట్టు. అప్పుడు నీవు గొప్ప దీవెన పొందుతావు. ఇప్పుడు ప్రభువు తన మరణాన్ని గురించి, తనకు సంభవించబోతున్న దాని గురించి తెలియచేస్తున్నారు. లూకాసు వార్త 18 అధ్యాయం 31 వచనం నుంచి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము. మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీయు నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారాయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. క్రీస్తులారా, యేసుక్రీస్తు తనకు సంభవించబోతున్న విషయాలు వారికి తెలియజేస్తున్నారు. యేసు సిలువ దిశగా సమీపిస్తున్నాడు. సిలువ శ్రమను సహించడానికి వీరునిలాగా వస్తున్నాడు ప్రభు. తప్పించుకొని పారిపోవట్లేదు. ఆయనే సిలువనెక్కి, ఆయనే తన ప్రాణత్యాగం చేసి, ఆయనే తనకు కలిగే ప్రతి హింస ద్వారా, ఆయన చిందించే తన అమూల్యమైన ప్రశస్తమైన రక్తం ద్వారా లోక పాపములన్నీ శుద్ధి చేయడానికి, లోకస్తుల పాపమంతా కడగడానికి ఆయనే సిలువనెక్కబోతున్నాడు. సిలువ దాటితే మహిమ కిరీటం ఉంది. శ్రమ తీరిన మీదట గొప్ప జయోత్సవం ప్రభు చేయబోతున్నాడు. అందుకోసం సిలువను సమీపించబోతున్నాడు. ఆ మాటలు శిష్యులతో చెప్పారు. వారు గ్రహింపలేదు. మరి విశ్వాసి, ఓ ప్రియ విశ్వాసి, నీవన్నా గ్రహించావా? శిష్యుల్లాగా అదిగో గ్రహింపలేని పరిస్థితులు ఉన్నావా? నువ్వు తెలుసుకున్నావా? నీకోసం సిలువనెక్కిన ప్రభుని నువ్వు సమీపించావా? సిలువను సమీపించావా? సిలువే మనకు శరణం, సిలువే మనకు మార్గం. సిలువ దగ్గరకు సమీపించు, నీ పాపాలు ఒప్పుకో. సిలువలో నీ కోసం బలి అయిన యేసుక్రీస్తుని నువ్వు చూడు. చూసి నీ పాపాలు ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపపడు. ఆ సిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు నిత్య జీవాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. దేవుడు ఒక గుడ్డివాడిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. 35వ వచనం నుంచి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొను చుండెను. జన సమూహము దాటిపోవచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుము అని ముందర నడుచువారు వానిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను అనెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. విశ్వాసులారా, ఆయన ఇంకా యెరికోలోకి వెళ్ళలేదు. యెరికో గ్రామాన్ని సమీపించారు. సమీపించినప్పుడు త్రోవ ప్రక్కన ఒక ఆయన ఉన్నాడు. అతనికి కన్నులు కనిపించవు. కన్నులు కనిపించని అతగాడు దినదినము భిక్షాటన చేసుకుంటూ ఉండేవాడు. ఆ దినం కూడా యథావిధిగా భిక్షం అడుక్కోవడానికి కూర్చుండగా ఒక జనసమూహం వెళుతున్న చప్పుడు వినిపించింది. ఇతరులను అడిగాడు, ఏదో చప్పుడు వినిపిస్తుంది, ఏంటి అని అడిగాడు. వారు చెప్పారు, నజరేయుడైన యేసు ఇదిగో ఇప్పుడు ఈ మార్గం గుండా వెళుతున్నాడు. అందుకే అదిగో ఆ కోలాహలం వినబడుతుంది అనగానే అతగాడు ఆ గుంపు సమీపిస్తున్నప్పుడు కేకలు వేయటం ప్రారంభించాడు. దావీదు కుమారుడా, యేసు, నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. ఎదుట నడుస్తున్న వారు అన్నారు, ఏయ్ ఆగు, ఊరకుండు, అట్లంతా గద్దించారు. గద్దించేసరికి ఇతడు మరి ఎక్కువగా తనకున్న శక్తి అంతా కూడబెట్టుకొని, దావీదు కుమారుడా, యేసు, నన్ను రక్షించు, కరుణించు, నన్ను కరుణించయ్యా అంటూ కేకలు వేస్తుంటే యేసు దగ్గర నిలిచి అక్కడ ఆగి, అతన్ని ఇలా తీసుకుని రండి
అని చెప్తే వారు తీసుకొచ్చారు. వాడి దగ్గరికి రాగానే ప్రభు అంటారు, "నీకేం కావాలి? నేనేం చేయాలని నన్ను పిలిచావు?" అంటే, "అయ్యా, నేను చూపు పొందాలనుకుంటున్నా. నాకు చూపు ప్రసాదించవా?" అన్నాడు. అనేసరికి యేసు, "నీ చూపు పొందుకో. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది" అని చెప్పగానే వాడి కన్నులు తెరవబడ్డాయి. ప్రియసస్లారా, ఇతన్ని చూడండి. ఇతడు దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. యేసుని రాజుగా చూస్తున్నాడు. యేసు రాజుగా వస్తాడు. సింహాసనాన్ని ఆయనే నిత్యము తరతరాలు సింహాసనం మీద ఆసీనుడై ఏలతాడు. ఈయన రాజు. ఏ రాజు ఈయన? రక్షణను అనుగ్రహించడానికి వచ్చిన రాజు. కళ్ళు ఉన్నవారేమో ఊరకుండు అంటున్నారు. కళ్ళు కనిపించని ఇతగాడు మాత్రం యేసు శిలువ త్యాగాన్ని, యేసు వచ్చిన విధానాన్ని, యేసుని గుర్తుపట్టాడు. ఈవేళ కన్నులున్న అనేకులు యేసును గుర్తించలేకపోతున్నారు. ఇందాకే చదివాం కదా! యేసు తన మరణం తనకు సంభవించబోయేవి చెప్తుంటే, కన్నులున్న శిష్యులు ఆ మాటలు తెలుసుకోలేకపోయారు. కళ్ళు లేని ఇతగాడు యేసూ, యేసూ, యేసూ కరుణించవు అంటూ కేకలు వేశాడు. ఆగాడు. ప్రభు ఆగే వరకు పిలిచాడు. అందరూ ఊరకుండు అని చెప్పిన శబ్దం కన్నా బిగ్గరగా యేసు నిలిచే వరకు కేకలు పెట్టాడు. అదిగో ఆరంభంలో చదివాం కదా! విసుగక ప్రార్థించండి. ప్రార్థన అంటే కేకలు వేయమని కాదండి. అరవండి. ప్రార్థన అంటే అదిగో దేవుడేమో అన్యాయస్తుడు కాడు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ఒక విధవరాలు పదే 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 బతిమాలుకున్నట్లుగా కాదు. మీ దేవుడు న్యాయవంతుడు. ఆయన్నడగండి మీకిస్తాడు. వెతకండి మీకు దొరుకుతాడు అని లేఖనం సెలవిస్తుంది కదా! అదిగో ఆ న్యాయాధిపతట, కఠినాత్ముడట, న్యాయం తీర్చట్లేదంట. అని మన న్యాయాధిపతి అన్యాయస్తుడు కాదు. న్యాయం చేసేవాడు, మన పక్షాన నిలిచి కార్యాలు జరిగించే దేవుడు. ఇదిగో చూడండి, ఈ కళ్ళు కనిపించని వ్యక్తి మనోనేత్రాలు వెలిగించబడిన వాడే యేసుని పిలిచాడు. అనేకులు కళ్ళుండి కూడా యేసుని చేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రియవిశ్వాసి, యేసుని చేరుకోలేని స్థితిలో నీవున్నావా? యేసుని చూచే మనోనేత్రాలతో నీవు ఆయన్ని చూస్తున్నావా? యేసు దర్శనం పొందుకున్నావా? యేసయ్యను యేసయ్యగా తెలుసుకున్నావా? ఆయన ఎవరో తెలుసుకున్నావా? ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్నావా? తెలుసుకుంటే ఇప్పుడే పిలు, ప్రభూ, ప్రభూ, నన్ను కరుణించు, నన్ను కటాక్షించు, నన్ను రక్షించు, నాకు సహాయం చెయ్యి అంటూ ప్రభువుని వేడుకో. ప్రియవిశ్వాసులారా, చూశారు కదా! కళ్ళు కనిపించని వ్యక్తి యేసుని పిలిచి చూపు పొందుకున్నాడు. చూపు ఉన్న అనేకులు యేసుని తిరస్కరిస్తూ ఉన్నారు. బాలుర్ని ఆయన దగ్గరికి రానివ్వండి. ఆటంకపరచొద్దు. చిన్నపిల్లల్లాగా మంచి మనస్సాక్షి కలిగుండండి. పిల్లలాంటి మంచి మనస్సు కలిగి ఉన్న వారిదే దేవుని రాజ్యం. ఇదిగో పరిసయుడు గొప్పగా తన నీతిని చెప్పుకుంటున్నాడు. ఎవరి నీతి దేవుని ఎదుట పనిచేయదు. మనుషుల నీతి దేవుని సముఖంలో మురికి గుడ్డలాగా కనిపిస్తుంది. నీ నీతి కాదు, దైవ నీతి నువ్వు పొందుకోవాలి. దైవ నీతి పొందుకోవాలంటే దేవుని నీతి అర్థం చేసుకోవాలి. దేవుడేంటో నువ్వు తెలుసుకోవాలి. నీవేంటో నువ్వు గుర్తించాలి. పరిసయుడు తన గొప్పలు తాను చెప్పుకుంటున్నాడు. సుంకరి తన స్థితి గుర్తించాడు. తన స్థితి గుర్తించి ప్రార్థన చేసేవారి ప్రార్థన అంగీకరించబడతాది. నీవు నీ స్థితి గుర్తించావా? నీవేంటో తెలుసుకున్నావా? నీవేంటో తెలుసుకున్నప్పుడు నీ ప్రభువేంటో నువ్వు తెలుసుకోవాలి. నీవేంటో నీ ప్రభువేంటో నువ్వు తెలుసుకున్నప్పుడు ప్రభు ఉన్నతమైన వాడు. మనం అత్యల్పులం గనుక ఉన్నతమైన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన శరణు వేడుకుంటూ ఆయన ఇచ్చు రక్షణను మనం అందుకొని పరిశుద్ధత కలిగి ప్రభు రాకడకు సిద్ధపడాలి. ఆయన తన దూతల పరివారంతో వచ్చి మనల్ని తనతో కూడా ఉండినట్లుగా తీసుకువెళ్ళే ఆ శుభప్రదమైన గడియ కోసం శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూడాలి. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.